హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిడ్స్ హెల్తీ ఫుడ్ రెసిపీలు వచ్చేసరికి కుల్ఫీ అండి. ఈ కుల్ఫీ ఎలా చేసేసుకోవాలో మనం ఫుల్ వీడియో చూసేయండి. ఫస్ట్ మనము ఒక చిన్న బౌల్ తీసుకొని ఒక చిన్న కప్లో కొన్ని మిల్క్ తీసుకోవాలి. మిల్క్ తీసుకున్న తర్వాత వాటిలో మనము 4 స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ని మనము బాగా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఎలాంటి లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకున్న తర్వాత మనము నెక్స్ట్ ఈ కుల్ఫీ వచ్చేసరికి మనము 2 years బేబీస్ నుంచి పెట్టవచ్చు. ఎందుకంటే వీటిలో ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కానీ ఏం లేవు కాబట్టి సో ఏం కాదు, సేఫే. సో అందులో మనకి ఇంకా 2 monthsలో సమ్మర్ కూడా వచ్చేస్తుంది కాబట్టి బయట ఐస్ క్రీమ్స్ని పిల్లలు ఎక్కువగా అడుగుతారు కాబట్టి సో ఈ కుల్ఫీ చేసి పెట్టేసారండి. నెక్స్ట్ వచ్చేసరికి మనము స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో మనము 1/2 లీటర్ మిల్క్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనకి బాగా మిల్క్ అనేది మరిగిన తర్వాత అంటే బాగా కాలిన తర్వాత మనము 4 స్పూన్స్ ఆఫ్ షుగర్ తీసుకోవాలి. పిల్లలకు కాబట్టి వీలైనంత వరకు తక్కువగా షుగర్ వేసుకోవాలి. మనకి పాలు బాగా కాగిన తర్వాత మనం ఏదైతే కస్టర్డ్ కలుపుకున్నామో ఆ కస్టర్డ్ని మనము ఈ మిల్క్లో బాగా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కుక్ అవ్వాలి. చూడండి, నేను ఈ కన్సిస్టెన్సీ అనేది ఎలా రాను ఇక్కడ చూడండి. ఇప్పుడు నేను మిల్క్లో ఇది యాడ్ చేసేసాను కస్టర్డ్ పౌడర్. ఈ కన్సిస్టెన్సీ అనేది మనకు రావాలి. కొంచెం థిక్గా ఉన్నది, మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా సెమీ కన్సిస్టెన్సీగా ఉండాలి. వచ్చిన తర్వాత మనం ఇప్పుడు మిక్సీ జార్లో కొన్ని బాదం పప్పులు, కొన్ని పిస్తా, వీలైతే పిల్లల ఇష్టాన్ని బట్టి జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత అన్నిటిని మరీ ఫైన్ పౌడర్గా కాకుండా కొంచెం ముక్కలుగా ఉండేలాగా, అంటే మనం తినేటప్పుడు నోటికి వచ్చేలాగా పెట్టుకుంటే కొంచెం పిల్లలకు టేస్టీగా ఉంటుంది. సో వీటిలో మనము బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా నేను ఎలా మిక్స్ చేసేసాను అలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఈ కుల్ఫీవి కానీ ఐస్ క్రీమ్ మాల్స్ కానీ ఏమైనా మనకి ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ మార్కెట్లో దొరుకుతున్నాయి కదా, అది తీసేసుకోవాలి. ఇది వచ్చేసరికి కరెక్ట్ కుల్ఫీది కాదండి, ఐస్ క్రీమ్స్ది. సో మనం అన్ని వాళ్ళలో ఫిల్ చేసేసుకొని వాటిని క్లోజ్ చేసేసుకోవాలి. పైన మనకి ఇలా వచ్చేస్తాను, ఇలా వచ్చినవే తీసుకొని పైన క్లోజ్ చేసినప్పుడు, ఎందుకంటే పిల్లలు తీసుకుంటుంది అనుకుంటుంది. నెక్స్ట్ మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత మినిమం ఒక 5 to 6 hours తర్వాత మనకు కుల్ఫీ అనేది తయారవుతుంది. సో ఇది పిల్లలు అనేది బేసిక్గా కుల్ఫీస్ అనేది చాలా పిల్లలు ఇష్టపడతారు కదా, సో ఇది బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. ట్రై చేసిన తర్వాత కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో కుల్ఫీ విహాన్కి ఇచ్చి అడిగాను ఎలా ఉందని. ఆ విహాన్ అయితే ఎమ్మీగా ఉందని ఎక్స్ప్రెషన్లో చూపించాను. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మీరు ట్రై చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. థ్యాంక్ యూ, బాయ్.